వెళ్ళిపోదామండి. అందరూ తల వంచండి, ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఇదిగో నాయన, మరి ఈరోజు నీ పాద సన్నిధిలో తండ్రి నాయన మేమందరము కూడా కలిసి నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నిజమే నాయన, మా జీవితాల్లో మేము నాయన ఏది కోల్పోయినప్పటికీ కూడా నీ ప్రేమ మాకు తోడుగా ఉంది తండ్రి, నీ కృప మాకు తోడుగా ఉంది తండ్రి. నువ్వు మమ్మల్ని విడవను ఎడబాయనని నీ వాక్యంతో మమ్మల్ని ప్రతి క్షణము కూడా బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ఆశతో వచ్చి ఉన్నవయ్యా, మీ మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ పనిలో గొప్ప సాధనాలుగా మమ్మల్ని అందరూ కూడా వాడుకున్నాను. మరి ముఖ్యంగా నాయన, నువ్విచ్చిన జీవితాన్ని, నువ్విచ్చిన బ్రతుకును తండ్రి, మీ భూమి మీద ఉన్నంతకాలము కూడా నాయన నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా అందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడదు. దేవా, ఇప్పుడు వాక్యం వింటున్న బిడ్డలకు వినగలిగే చెవి, గ్రహించుకునే హృదయము ప్రతి ఒక్కరికి దయచేయమని. మరి ముఖ్యంగా నాయన, ఈ మాటలు చెప్పుడు సిద్ధపడి ఉన్న నాకును తండ్రి, మా ఆలోచన కాదు, మా తలంపులు కాదు, ఇక్కడ ఈ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరే నాలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి తండ్రి, చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతికే జీవితం మా అందరికీ దయచేయమని మా కొరకు త్వరలో రాలేయమని యేసుక్రీస్తు వరకు నేను అనుకున్నాను. ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ఆయన పాద సన్నిధిలో ఇట్టి రీతిగా మనం అందరూ కలిసి ఆయన్ని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాము. మరి ముఖ్యంగా ఈ యొక్క మాటలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు తన పిల్లలు తన దగ్గరికి రావాలి అన్న ఒక ఆలోచనతో, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనం అందరం కూడా మన ఇష్ట ప్రకారంగా రాలేదు. మన ఇష్ట ప్రకారం వచ్చేవాడు భూమి మీదకి, ఇక్కడికి మీ ఇష్ట ప్రకారంగా వచ్చారు. ఎక్కడికి? ఆలయం. కానీ భూమి మీదకి మన ఇష్టం లేదు, మన తలంపు లేదు, మనకి ఆలోచన కూడా ఉండదు. కానీ ఎవరికి ఇష్టమయ్యారంటే దేవుడికి ఇష్టం. దేవుడే మనకు కావాలని ఆయన కోరుకున్నాడు కనుక, దేవుడే నా బిడ్డలు నాకు కావాలి అని ఆయన అనుకున్నాడు కనుక ఈ భూమి మీద మనందరం ఉన్నాం. సుమారుగా అందరూ ప్రపంచవ్యాప్తంగా 6 నేల మీద ఉన్న వారు అందరూ సుమారుగా 900 కోట్ల మంది దాకా అని చెప్తున్నారు. అయితే మరి అందరూ ఎలా వచ్చారంటే, అందరూ ఒకే మానవుడు ద్వారా భూమి మీదకి వచ్చారు. అందరూ అదే చెప్తారు, ఆదాము నుండి వచ్చాం. ఆదాము నుండి మనందరూ ఈ భూమి మీదకి వచ్చాం. మరి ఎవరు పంపించారు ఇక్కడికి అని అంటే, దేవుడు. ఎలా పంపించాడు? అసలు మన నిర్మాణం ఎలా జరిగింది? అసలు మనం అంటే ఏంటి? ఇది మనకు తెలిస్తే ఈ భూమి మీద ఎందుకు బ్రతకాలో మనకు అర్థమవుతుంది. మరో మాట, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలు, అంటే బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలుగా రాయబడిందంటే
66 పుస్తకాలు. మరి 66 పుస్తకాల్లో ఉన్న మాటలు మనిషి మట్టి మీద నుంచి వచ్చిన ఆలోచనతో రాసేశాడా? కొన్ని ఉంటాయి. అవి ఎలా రాస్తారు అంటే మనిషి ఆలోచన బట్టి రాస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు కొన్ని నవలు ఉంటాయి, పెద్ద పెద్ద రాస్తారు పుస్తకాలు. వాళ్ళలో దేవుడు ఉండి రాయిస్తాడా, దేవుడు ఆత్మ ఉండి రాయిస్తాడే కాదు, వాళ్ళ ఆలోచనలు పుడతాయి. అవే సినిమాలుగా తీస్తారు, అవే సీరియల్గా. ఇవన్నీ ఎవరు ఆలోచనలు? మనిషి ఆలోచనలు. చాలా పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ మనిషి ఆలోచన నుంచి వచ్చిన మాటలే రాయడం జరుగుతుంటాయి. చాలా మంది వాళ్ళ జీవిత సాక్ష్యాలు రాస్తూ ఉంటారు. జీవితంలో వాళ్ళు పడిపోయి లేచి, అంటే వ్యాపారంలో పడిపోయి మళ్ళీ లేచి, ఇలా పుస్తకాలు రాయబడుతూ ఉంటే లేదా వాళ్ళ కొరకు మరి కొంతమంది రాస్తూ ఉంటారు. కానీ అలాంటి పుస్తకం కాదు ఈ పరిశుద్ధ గ్రంథము. మరి అలాంటిది మరి ఎవరు రాశారు అంటే మనుషులే రాశారు, కానీ మనిషి ఆలోచనలోంచి రాలేదు. వాళ్ళు మీరు అడగవచ్చు, మరి ఎవరు రాశారంటే మనుషులే రాశారు. దేవదూతలు వచ్చి రాయలే, దేవుడు వచ్చి రాయలే, మనుషులే రాశారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఆ మనిషి మట్టి మెదడు నుంచి వచ్చిన మాటలైతే కాదు. దానికి చెప్పిన అద్భుతమైన మాట పేతురుగా రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో రాయబడింది. ఏమనంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలెను. ఇప్పుడు వరకు మీకు చెప్పాను, నవల్లో లేకపోతే చరిత్రలు, ఇవన్నీ మనుషులు ఊహను ఆలోచన బట్టి రాస్తూ ఉంటారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, ఈ 66 పుస్తకాల్లో ఉన్న మాటలు ఎవడో ఒకడు చెప్పిన ఊహను బట్టి రాసినవైతే కాదు. మరి మనిషి రాశారు కదండి, సుమారుగా 40 మంది ప్రవక్తలు రాశారు కదా, మరి వాళ్ళు మనుషులే కదా అని డౌట్ రావచ్చు. అవును, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు రాయగలరా? వాళ్ళ వల్ల అవుతుందా? అవదు. ఎందుకనంటే ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదా పవిత్ర గ్రంథంలో మొదట 5 కాండాలు ఉంటాయి. పంచకాండాలు అంటారు వాటిని. అవి ఏంటంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండము. ఈ 5 కాండాలు బైబిల్లో ఉంటాయి. బైబిల్లో చెప్తున్నా మీకు. ఈ 5 గ్రంథాలు లేదా 5 పుస్తకాలు కూడా ఒక ఆయన రాశాడు. ఎవరాయన? మోషే ప్రవక్త. మీకు బాగా తెలుసు, ఒక బైబిల్ మనం చదవకపోయినా ఎర్ర సముద్రం 2 పాయలయ్యింది అని సంగతి వింటూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళా వింటూ ఉంటాం. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడానికి అప్పటికి అక్కడున్న ఆయన ఎవరంటే మోషే గారే. వీళ్ళలాగే మార్చగల కరెంట్ వెళ్తుంది. కరెంట్ చేతిలో ఉంటుంది, ఇలా అప్పుడు ఉండి కరెంట్ ఉంటుంది అన్నమాట. ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడితో నడుస్తూ ఉంటాడు, దేవునిలో నమ్మకంగా ఉంటాడు. ఆయన ఆదికాండం రాశాడు, నిర్గమాకాండంలో వస్తాడు మనకి ఆయన. సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితోపదేశకాండం. ఈ నిర్గమాకాండంలో ఎంటర్ అవుతున్నాడు. నిర్గమాకాండం పుట్టుకుంటుంది మోషే గారిది. మరి ముందు ఆదికాండంలో సుమారుగా ఉన్న 40 అధ్యాయాలు 50 అధ్యాయాలు ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఎవరు రాశాడంటే ఆయన తెలుసా అసలు? ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకి ఏమీ తెలియదు. ఆయన వచ్చి ఆ ఫ్యాన్ పెట్టుకోండి. ఏమి తెలియదు. ఏమి తెలియకపోయినా ఆదికాండము రాశాడు అనంటే, ఆదికాండము రాశాడు అనంటే అది ఎందువల్ల కలిగిందంటే చూడండి, చెప్తాను జాగ్రత్తగా ఉంది. ఇక్కడ మాట 21వ వచనంలో, యాలనగా
ప్రవచనము ఎప్పుడును మనుష్యుల ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుష్యుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా ఏం చేయబడింది? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాట మనందరికీ కూడా చాలా చాలా బలాన్ని ఇస్తుందండి, శక్తులు కూడా ఇస్తుంది, ధైర్యం కూడా ఇస్తుంది. అక్కడ చుచ్చేది బోర్డు గొప్పగా మన జీవితాల్లో ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని కృప. అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది, మనల్ని బలపరుస్తూ ఉంది, మన శక్తినిస్తూ ఉంది, మన ముందుకి నడిపిస్తూ ఉంది. ఇంత గొప్పగా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఇంత గొప్ప స్థితిలో దేవుడు మనం పెడుతున్నప్పుడు మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవునికి నచ్చే విధంగా మనం బ్రతుకుతున్నామా లేదా, దేవుడు మెచ్చుకునే విధంగా మనం బ్రతుకుతున్నామా లేదా, దేవుడు ఆనందపడే విధంగా మనం బ్రతుకుతున్నాం. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వల్ల ఎన్నో విషయాలు దేవుడు మనకు మాట్లాడుతూ ఎన్నో విషయాలు, ఒకటా రెండా అంటే కాదు, మన జీవితంలో మనం బ్రతకవలసిన ప్రతీది కూడా ఆయన మనల్ని నడిపిస్తూ 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 ముందు కొనసాగిస్తున్నాడు. అంత గొప్ప దేవుడి ప్రణాళికలు మన మీద ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ ఏది జరిగినా దేవుని ప్రణాళిక లేకుండా జరగదు అన్న విషయాన్ని మీకు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట ఏంటంటే, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను, మరి మీరు చెప్పే ప్రతిదీ కూడా నువ్వెందుకు వినట్లేదు అని అడుగుతూ ఉన్నాడు. అంటే మీకు ఎక్కువగా అర్థం కావట్లేదు అన్నమాట, లేదా నా ప్రేమ, నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా, ఎక్కువగా మిమ్మల్ని కాపాడుతున్నాను కదా, నా కృప మీద తోడై ఉంది కదా, ఎందుకు నా మాట లెక్క చేయకుండా ఇంకా లోకము 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 అంటూ తిరుగుతూ లోక పాపాన్ని అందించుకోవడం తిరుగుతున్నారు కానీ నా ఎదురు ఎందుకు రాలేకపోతున్నారు బాధపడుతున్నారు. అందుకే భక్తుడు ఆయన కష్టాల్లో, ఆయన బాధల్లో, ఆయన బ్రతికిన విధానం గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. చూద్దాం ఒకసారి విలాప వాక్యాలని పాత నిబంధన గ్రంథం రాయబడుతుంది. విలాప వాక్యాలు, ఈ విలాప వాక్యాల్లో ఇర్మియా గారనే ఒక భక్తుడు విలపిస్తూ రాస్తున్న మాటలకి, విలపిస్తూ అంటే బాధపడుతూ, ఏం చేస్తూ బాధపడుతూ. ఆయన ఎందుకు బాధపడాలండి అని మీరు అడిగితే, ఆయన ఒక గొప్ప ప్రవక్త. దేవుడు ఇర్మియా గారి చిన్నప్పుడే మాట్లాడి ఆయనతో మాట్లాడుతూ, నిన్ను నేను జనములకు ప్రవక్తగా నియమించింది అంటాడు. ఆయన మరో మాట అంటాడు, నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడంటే. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. ఆయన
దేవుడు మాట్లాడినప్పుడు భయపడ్డాడు. నేనెలాగయ్యా, నేనెలాగ నేను ఎందుకు చెప్పగలను నీ మాట? నేను చిన్నవాడిని, చిన్న బాలుండి, నాకు మాట రాదు, నా వల్ల కాదు అన్నట్టుగా చెప్తాడు. దేవుడు అంటాడు, నేను నీకు తోడే ఉన్నాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను నడిపిస్తాను. ఎక్కడికి పంపితే అక్కడ ఆ మనుషుల్ని బట్టి మారిపోయి వాళ్ళ మాట చెప్పు. మనిషిని బట్టి నువ్వు వాళ్ళ వైపు వెళ్ళిపోకు. నువ్వు ఎవరి ప్రవక్తలు ఎవరి మాట చెప్పాలంటే ఆ మాట చెప్పాలి. నేనేం చెప్తే అదే చెప్పాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళన్న మారిపోయి వాళ్ళ మాట చెప్పేవనుకో, నేను మామూలుగా వదిలిపెట్టడం వాటిని కూడా ఇస్తాడు దేవుడు. అంటే మనిషి ఏం చేయరట, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఏం చేయకూడదు, చెప్పకూడదు. మనిషి ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటారంటే, చేస్తే మేలు, కీడు పట్టుకు చేయొద్దు. ఒకరు బాగుండాలి అంటే మనిషి యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. ఇర్మియా గారు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు నేను చెప్తానా, ఆ మాట నువ్వు ఆ రాజుతో చెప్పాలి. బాబోయ్, వాళ్ళ రాజులు, నేనేమో మామూలు సామాన్య వ్యక్తిని ఎలా చెప్పగలను ప్రభువా అంటాడు ఆయన. లేదు లేదు, వెళ్తావు చెప్పు, వాళ్ళు నీ మీద యుద్ధం చేయాలనుకుంటారు కదా, వాళ్ళు గెలవరు. నీకు నేను తోడై ఉన్నాను కాబట్టి నువ్వు నా మాటే చెప్పు. మాట నిలబడతాడు, చెప్తాడు. కానీ వాళ్ళు వినరు. రాజుగారు కూడా వినరు ఇర్మియా చెప్పిన మాట. వినకపోతే దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంటే మరో రాజు చేతికి అప్పగిస్తాడు. అంటే బానిస బ్రతుకులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ బానిస బ్రతుకులు వాళ్ళు ఆ బానిసలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూడా ఇర్మియా గారు కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఎలా తప్పదు. అప్పుడు శరసాల్లో ఉండి లేదా బానిస బ్రతుకుల్లో ఉండి రాసిన గ్రంథమే విలాపవాక్యాలు. విలాపవాక్యాలు అంటే అర్థం పడుతుందని చెప్తున్నాను. విలాపించడం అంటే ఏడవడం. అర్థమవుతుందా? ఏడవడం అంటే ఏడుస్తూ రాసిన గ్రంథమే ఇది విలాపవాక్యాలు అంటే. బాధ తట్టుకోలేదు. అలాంటి బాధలో నుంచి వాళ్ళ ఆదరణ వస్తుంది. ఆయనకి బాధలో ఏమొస్తుంది? ఆదరణ. ఎలాంటి ఆదరణ వస్తుందో చూద్దాం ఒకసారి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 21 నుంచి చదువుదామండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 21. నేను దీన్ని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుడుతుంది. అంటే కష్టాల్లో ఉన్నారు అక్కడ, బానిస బ్రతుకుల్లో ఉన్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో, ఆ ఇబ్బంది పరిస్థితుల్లో ఇర్మియా గారికి ఏదో జ్ఞాపకం వచ్చిందట. మనం కష్టాల్లో ఉంటామండి, మనం బాధలో ఉంటాం, మనం సమస్యల్లో ఉంటాం. మనకి ఏది గుర్తు రాకపోతే ఏమవుతాం? కుమిలిపోతాం, ఏడుస్తాం. అంటే మనకి ఏ ఆదరణ లేదనుకోండి, భూమిని మామూలుగా ఏడవరండి. ఇంకా మామూలుగా ఏడవం. ఎవరన్నా వచ్చి ఒకవేళ మాట చెప్పి ఊరుకోమ్మా అంటే అప్పుడు ఏదైనా ఊరుకుంటామేమో. కానీ ఎవరు లేకపోతే మన ఏడుపు ఆగదు. అలా బాధపడుతున్నాడు ఇర్మియా గారు. ఎందుకు ఇలా చేశారు? అప్పుడు దేవుడు మాట అంటే బాగుంది కదా, దేవుడు చెప్పినట్టు చేస్తే బాగుంది కదా, దేవుడు మారమన్నట్టుగా మారితే బాగుంది కదా. వీళ్ళు మారలేదు కనుక ఈరోజు ఏమైపోయారు? అందరూ కూడా బానిసలు అయిపోయారు. ఇక్కడ ఈ పై దేవత వస్తుంది, ఇక్కడ ఇంటి సాగిరి దేవత వస్తుంది అని బాధపడుతున్నాడు ఇర్మియా గారు. కానీ ఇర్మియా గారికి దేవుడు గొప్పవాడన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి ఆయనకు జ్ఞాపకం వచ్చిందట. ఏ జ్ఞాపకం వచ్చిందట? అర్థం. ఇది నేను జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుడుచున్నది. ఏ ఆశది? యెహోవా కృపగలవాడు. ఆశ అంటే ఏంటి తెలుసా?
నా దేవుడు ఎలాంటి వాడట? కృప కలిగిన వాడు, కృప చూపించేవాడు. కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నన్ను విడిచిపెట్టాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నన్ను బాధ పెట్టాడు. ఎవరైనా దేవుడు నా బాధలో నాకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. అందుకే అన్న మాట ఏంటంటే, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారము. విషయం, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ఇంకా బ్రతుకున్నామంటే కారణం ఎవరు? దేవుడండి. కరోనా టైంలో నువ్వు తుడిచిపెట్టుకోకుండా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడండి. రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఆ ప్రమాదాలలో మనం పడిపోకుండా దేవుడు మనం కాపాడుతున్నాడంటే దేవుడి కృప. దేవుడి కృప అండి. మొన్నే ఒక ఆయనట చాలా రేటు, కోట్ల మీద ఉంటుంది, పెద్ద కారు కొనుక్కున్నారట. మొత్తం ఫ్యామిలీ వెళ్ళారట ఆ షోరూమ్కి. కారు కొనుక్కున్నారట. అక్కడ రిప్రజెంటింగ్ చేశారట. ఈ మధ్య కారు ఉంటే గిఫ్ట్లు పెడుతున్నారట, ఫోటోలు తీసుకున్నారు, ఫేస్బుక్లు పెట్టుకున్నారు, అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఆ కారుట ఒకవేళ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ లో ఆ కారులో ఉన్న వారికి ఏం జరగదు. ఎందుకు జరగదంటే మరి కోట్ల రూపాయలు ఉన్న కారు కదండి. దానికి ఏముంటాయి? అన్ని సదుపాయాలు ఉంటాయి. ఒకవేళ కారు మరో కారు గుద్దేసినా కారులోకి ఏమవుదట? ఏమీ కాదట. అంటే అలాంటి జ్ఞానము ఈరోజు మనసుకు వచ్చింది. అలాంటి కారులో చేస్తున్నారు, వస్తుంది. కానీ ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, చక్కగా భార్య, భర్త, పిల్లలు కారు కొనుక్కున్నారు, ఆనందంగా ఉన్నారు, కారు వేసి వచ్చేస్తున్నారట. వస్తూ ఉండగా పెద్ద లారీ మన కేబీఎల్ వస్తుంటాయి కదా, ప్రతి చాలా రోడ్డుతుంటాయి. కారు వెళ్తూ ఉండగా మరి ఏమైందో తెలియదు, ఆ లారీ వచ్చి కారు పడింది. వద్దలే, గుర్తితే ఏమవు, అందులో బిల్లలు ఉంటున్నాయి, అందరూ బతుకుతారు. ఈ లారీ ఏమైందంటే ఈ వెళ్తున్న కారు మీద తీయమరు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఈ లారీ వచ్చి ఇలా పడిందట. బతుకుతారా చచ్చిపోతారా చెప్పండి? నుంచి అయిపోయారట. వాళ్ళు ఏమనుకున్నారు? కారు కొనినప్పుడు సేఫ్టీ. ఈ కారు మీద వెళ్తున్నప్పుడు ఏ కారు ఏడు గుద్దినా, లారీ గుద్దినా, ఏం గుద్దినా మేము ఇందులో ఏమీ అవ్వము అని మనిషి ఆలోచిస్తాడు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల వ్యాపారాలకి అధిపతి ఫ్యామిలీ ఏమైపోతుందట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎందుకు ఏ ఆస్తులు లేవు మనకి, ఏ పొలాలు లేవు, ఏమీ లేవు. ఏదో ఏ రోజు తిన్న రోజు తింటున్నాం. దేవుడి దయ వల్ల చక్కగా బట్టలు కట్టుకుంటున్నాం, చక్కగా పిల్లలు చదివించుకుంటున్నాం, చక్కగా వెళ్తున్నాం. మరి ఇలా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడి కదండి. మరి అలాంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏడు చెప్పంటారా? దేవుని కొరకు దేవుని గురించి మాట్లాడుతున్న ఇరిమియా మాట ఏంటో తెలుసా? యెహోవా, గుర్తుపెట్టుకోవాలి, యెహోవా కృపగలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన ప్రేమ అనంతం అండి. ఆయన ప్రేమ అనంతం. ఆయన మనం గొప్పగా కాపాడుతున్నాడు. ఆయన ఇక్కడ అన్న మాట ఏంటంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము. అంటే ఆయన కృప మన మీద ఉంది కనుక మనకి ఏమై ఉన్నాం? బ్రతుకున్నాం, జీవిస్తున్నాం. దేవుడు మనకి ఆయుషిస్తున్నాడు.
దేవుడు మనకి బలాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఇంకా పని చేయడానికి శక్తిని ఇస్తున్నాడు. అంటే అంత గొప్పవాడండి, అంత గొప్పవాడండి. అలా మాట్లాడుతూ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దినదినము అన్నట్టు ఎప్పుడు కాదట. మన మీద వాత్సల్యత ఎలా పడుతుంది ఆయనకి? దినదినము అంటే ప్రతి రోజు. ఉదయాన్ని లేస్తున్నాం, పనికి వెళ్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, సాయంత్రం భోజనం చేస్తున్నాం, మళ్ళా పడుకున్నాం, మళ్ళా పడుకోవడంలో ప్రశాంతంగా పడుకున్నాం, మళ్ళా ఉదయం లేస్తున్నాం. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుందంటే కారణం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. పోషించేవాడు ఆయన, మనం నడిపించేవాడు ఆయన. ఇంకా బాగా చెప్పాలంటే మనం పుట్టించిందే ఆయన. అంతే, ఇందులో ఏమీ లేదు. మనం పుట్టించిందే ఆయన. మరి పుట్టించిన ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇవే అంటున్నారు, అయ్యా నేను చాలా ఏడ్చాను, ఈ ఇబ్బందులేంటి, కష్టాలేంటి, బాధలేంటి, శ్రమలేంటి, మీ మాట ఏంటి ఉంటుంది కదా. మరి వెళ్ళలేని వాళ్ళు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కానీ మేము ఇంకా బ్రతుకున్నామంటే కాదు నువ్వే కదయ్యా. మరి మేము బ్రతుకున్నామంటే నీకు మొరపెడితే మా బాధల నుంచి, కష్టాల నుంచి నువ్వు విడిపిస్తావు కదయ్యా. ఆ నమ్మకం నాకుందంటున్నాడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఏవచ్చినా నేను భయపడవలసిన పని అయితే లేదు. ఎందుకంటే నీవు నాకు తోడై అంటున్నాడు అక్కడ ఆయన. నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దేనికి భయపడాలయ్యా? భయపడని అవసరం లేదు, నీవు నిలబడతా అంటున్నాడే. మరి రోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. కష్టాలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, అన్నీ ఉండి ప్రశాంతత లేదేమో, కానీ ఆ ప్రశాంతత ఇచ్చేది ఎవరో తెలుసా? ఆ ప్రశాంతత నీకు ఇచ్చేది దేవుడు, ప్రేమ దేవుడు వాళ్ళ. అంటే నీ మనస్సు దేవుని మీదే ఆధారపడి ఉండాలి. అయ్యా మరి దేవుని మీద ఆధారపడి ఉంటే డబ్బు లేకపోతే తిండి లేకపోతే బతకలే కదంటే, ఆ తిండి తినాలన్నా ఎవరు ఆయుష్ ఉందా, ఎవరు తలపుండాలట? దేవుడు శరం ఉండాలి. నువ్వు రోజుకి వెళ్ళి 1000 రూపాయలు తెచ్చేసి ఇంట్లో భలే ఉందనుకుంటే తిండి తినే అవకాశం ఇవ్వకపోతే 1000 రూపాయల ఉపయోగం లేదు. కాబట్టి మనిషికి కావలసింది ఏంటంటే ప్రశాంతత. ఆ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. మీరు తిండి తినాలి అంటే వండుకోవడానికి, మీరు తెచ్చుకోవడానికి బయట కొట్టుకెళ్ళాలి. డబ్బులు పెడితేనే వాళ్ళు ఇస్తారు, తెచ్చుకుని మీరు కొనుక్కొని తినాలి. కానీ ప్రశాంతత కొనక్కర్లే. మరి ఎలా వస్తుంది అంటే ఆయనకి సమయం ఇస్తే వస్తుంది. ఆయనకి ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. సమయం అంటే ఆయన పాత సన్నిధిలో ప్రార్థన చేయడు, నువ్వు ఇంటికి ఉన్నప్పుడు ప్రార్థన చేయడు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయడు, ఇంటిలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేయడు, పడుకునే ముందు ప్రార్థన చేయడు, పడుకుని లేచిన తర్వాత ప్రార్థన చేయడు. ఎప్పుడు మన నోట ఆయన స్వరం లేదా ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? స్మరిస్తూ ఉండాలి. ఇదే ఇలా చేస్తే ఆయన ఏమిస్తారు మనకి? ప్రశాంతత. ప్రారంభం కావాల్సింది ఏంటంటే ప్రశాంతత. ఈ రోజు ప్రశాంతత లేక ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసు. డబ్బుండి కూడా ఏమంటుందంటే ప్రశాంతత. హ్యాపీగా భోజనం పెట్టుకుని కుటుంబంతో కలిసి కూర్చుని స్థితి కూడా లేదు చాలా మంది. ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఒకరున్నా ఇద్దరున్నా పెట్టుకుని భోజనం చేస్తున్నాం ప్రశాంతంగా. డబ్బున్న వాడికి అది ఉండదు. ఒకడెక్కడ డబ్బులు కాపాడుకోవడం ఏం చేయాలి తెలియదు. డబ్బుంటే ప్రశాంతత రాదు.
దేవుడుంటే ప్రశాంతత వస్తుంది. అదే మాట ఇక్కడ ఉన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా అనుదినము నూతనముగా ఆయన వాక్యమే కూర్చున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. దేవుడైతే నమ్మదగిన వాడు. ఇప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడి యందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే మన జీవితాల్లో మనకు కావలసిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో మన ముందుకి కొనసాగాలి. నమ్మకం దేవుడు మనకి నిండుగా దయచేస్తాడు. ఎందుకు నిండుగా దయచేస్తాడంటే ప్రేమ దేవుడు వల్ల మన జీవితాల్లో మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే నీవు దేవునికి కావాలి. నువ్వంటే దేవునికి ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నేను గడపరుస్తున్నాడు ఆయన, నేను ఉన్నతమైన స్థితిలో పెడుతున్నాడు. కాదని చెప్పండి, ఈ లోకంలో మిమ్మల్ని ఎవరైనా నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. కారణం ఏంటంటే నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు. డబ్బే ఉండక్కర్లేదు మనకి. డబ్బు ఉంటేనే గౌరవం కాదు ప్రియమైన దేవుడు అన్నాడు. నువ్వు చేసే మంచి పనులు పట్టుకుని ఏమొస్తుందట? గౌరవం వస్తుంది. 1,00,000 రూపాయలు ఇస్తే గౌరవం వస్తుంది మీరు అనుకుంటే పొరపాటు. ఆపదలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఒక రోజు వాళ్ళకి వండి పెడితే చాలు మనకి ఏమొస్తుంది? గౌరవం. ఒకవేళ మనుషులు పోవచ్చేమో, మనుషులు 1,00,000 రూపాయలు ఇచ్చిన నుండి బాగా పొగుడుతారేమో, నేను పొగడకపోవచ్చేమో, కానీ నిన్ను దేవుడు చూస్తున్నాడు. దాని తగ్గ ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. మరి ఎవరి మీద ఆశపడాలంటే దేవుడి మీద ఆశపడాలి. దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడైతే కాదు. ప్రేమ దేవుడు వల్ల కాదు. ఆయన సమస్తాన్ని మనకు దయచేయగలిగి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. మనం ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. దేవునికి మట్టుకు భయపడాలి. ఎందుకంటే నిన్ను నడిపించేది ఆయన, నిన్ను పోషించేది ఆయన, నిన్ను జీవింపజేసేది ఆయన. కాబట్టి ఆయనకు లోబడి బ్రతుకుదాం, ఆయనకి నచ్చే విధంగా బ్రతుకుదాం, ఆయన ఆనందపడే విధంగా బ్రతుకుదాం. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో మాట అన్నాడు, అయ్యా నువ్వు చేసిన మేలులకు వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చినప్పటికీ, వేలాది గొర్రెలు నీకు బలిగా అర్పించినప్పటికీ నీ రుణము నేను తీర్చలేను అన్నాడు కదా. మరి ఏమిస్తే తీర్చగలమంటే ఏమిచ్చిన ఆయన రుణము నువ్వు తీర్చలేవు. కానీ ఒక విషయం ఉంది, నువ్వు రుణం తీర్చలేవు కానీ తీర్చక్కర్లేదు, కానీ ఆయన ఆనందపడి పని చెయ్యాలి. అప్పుడు ఆయన ఆనందిస్తాడా? ఆనందించడా? ఆనందిస్తాడు కదా. ఇప్పుడు ఆయన ఆనందిస్తే మనకి ఆనందమే కదా. ఎందుకంటే ఆయన మనం పుట్టించాడు. ఎందుకంటే ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలు ఉన్నారండి, పిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారండి, పిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, తల్లిదండ్రులు గౌరవం ఇవ్వట్లేదు. ఏం చేయట్లేదు? గౌరవంగా మాట్లాడట్లేదు. అమ్మ నాన్న అని ప్రేమగా మాట్లాడట్లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులకి బాధ ఉండదా? ఏడుపు ఉండదా? అరే నా పిల్లలు ఎంత గొప్పగా చదివిస్తున్నానే, నేను ఎంత బాగా చదివిస్తున్నానే. కష్టం అంటే సరిగా తినకపోయినా మా పిల్లలకి అన్ని పెట్టి ఏం చేస్తున్నాం? పోషిస్తున్నామే. ఏంటి ఇలా చేస్తున్నా? బాధ ఉంటుంది కదండి, అది బాధ. రెండు, ఆ చదువుకుంటున్న పిల్లలు వచ్చి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడి, వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడి, వాళ్ళ ఆనందపడే పని చేస్తూ ఎక్కడ ఎలాంటి చెడు వ్యసనాలకు వెళ్లకుండా వెళ్ళి చదువుకుని వచ్చి బాగా చదువుకుంటూ ఉన్నారనుకోండి. ఇప్పుడు తల్లిదండ్రులకు బాధ ఉంటుందా? సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఎంత ఆనందపడతారో చెప్పండి. నా బంగారమే, నా కొండే, నా వెంటే
అని వాళ్ళు ఎంతో అది చూసేటప్పటికి గొప్ప విలువ వచ్చాడు మనకి. మన పిల్లలు మరి మాట విన్నారంటే మనకి ఎంత ఆనందం చెప్పండి. ఎలా వినకపోతే బాధ. అదే బాధ దేవుడికి ఉన్నదని అడుగుతున్నాను నేను. మన పిల్లల విషయంలో మనం ఎంత బాధపడుకుంటున్నావే, మరి ఆ తండ్రి మనందరినీ కలగజేశాడు, మనం పోషిస్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు. మరి ఆయన మాట లేకపోతే ఆయన బాధపడడా? మరి ఆయన బాధపడితే మన క్షేమమా? పిల్లలు తల్లిదండ్రులు బాధపడితే పిల్లలు క్షేమమా? అలాగే మన వల్ల తండ్రి బాధపడితే మన క్షేమము కాదు. కాబట్టి మనము ఆయన ఆనంద చేయగలం. ఎలా అంటే ఆయన చెప్పినట్టు విని, ఆయన నడమన్నట్టు నడిచి, ప్రార్థన చేసుకుంటూ, నిన్ను వదిలి పరుగుని ప్రేమించమన్నట్టు మనం ప్రేమిస్తూ ముందు కొనసాగితే ఆయన మన వల్ల ఏమవుతాడట? ఆనందపడతాడు. ఆయన ఆనందపడితే మనకి దీవెనలు. ఆయన ఆనందపడితే మనకి తల్లిదండ్రులు ఆనందపడితే పిల్లలకి అసలు ఏదైనా పదువుతుందో చెప్పండి, ఏది కావాలని ఇస్తారండి. అరే నా కొడుకు నా కూతురు మాట విన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఏదైనా చెయ్యాలనే ఆనందం సంతోషం మనకు ఉంటుంది. అలాగే మన పరలోక పొందిన తండ్రికి కూడా అవును వాళ్ళు బతకమన్నట్టుగా బతుకుతున్నారు కాబట్టి ఇదిగో వాళ్ళని నా దగ్గరికి నేను తీసుకోవాలి అంటే పరలోకానికి ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఆలోచించండి. మీ ఆలోచనలన్నీ దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఏదో కావాలని వెళ్ళిపోకలేదు. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు ఎవడు బాంబే చంపేస్తారో తెలియదు, ఎప్పుడు ఏమైపోతావో తెలియదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు కొన్ని రోజులైనా అందరితో కలిసి ప్రేమగా, సమాధానంగా, ఆనందంగా, సంతోషంగా వెళ్ళిపోతాము. ఈ సమాధానమే దేవుడికి ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి ఆనందం కలిగి మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నంత అవ్వవచ్చని ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనములు తండ్రి. నిజమే నాయన, లోకంలో ఉన్న వాటి కంటే నువ్వు గొప్పవాడు తండ్రి. కనుక నాయన మీరు ఇచ్చిన ఈ జీవితాన్ని మీకు అర్పిస్తూ దేవా మీ ముందు గొప్పగా ఉండే భాగ్యం అందరికీ కూడా దయచేయండి. మిమ్మల్ని ఆనందం పెట్టే విధంగా మా బ్రతుకు మీరే సహాయం దయచేయండి. గొప్పగా మమ్మల్ని మీరే నిలబెట్టమని దేవా విత్తబడిన వాక్యము దృష్టిని ఎత్తుకోకుండా హృదయమని పలం మీద భద్రత చేసుకుని బాకీ ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుత్వంలో రాలేదు యేసుక్రీస్తు వరకు ఈ నామమై ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.